హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దీపావళి హాలిడేస్కి మైసూర్ వెళ్తున్నాం. సో ఈ 2 days మైసూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కవర్ చేస్తున్నాను. జస్ట్ ఈ వీడియోస్ అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కవర్ చేస్తున్నాను. జస్ట్ ఫాలో అవ్వండి, వీడియోస్ చూడండి. చాలామంది చూసింటారు మైసూరు ఆల్రెడీ. జస్ట్ ఇది ఒక నెక్స్ట్ కొత్తగా మళ్ళీ మైసూర్కి ఎంటర్ అయితేనే ప్యాలెస్కి ఎదురుగా మామూలు పార్కింగ్ ప్లేస్ కోసం 2 ఖాళీ గ్రౌండ్లు ఉంటాయి. ఆ గ్రౌండ్లో వెహికల్ పార్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటే సౌత్ గేట్ వరకు ఒక కిలోమీటర్ దూరం నడవాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు దసరా టైంలో కాబట్టి కొద్దిగా ఇక్కడ పార్కింగ్ ఇస్తున్నారు. నార్మల్గా అయితే మనము ప్యాలెస్ సౌత్ గేట్ అంటారన్నమాట. సౌత్లో ఎంటర్ కావాలి ప్యాలెస్కి. ఎప్పుడైనా మీరు మైసూర్కి ఎంటర్ అయినప్పుడు స్పెసిఫిక్గా అడగండి వెహికల్ ఎక్కడ పార్క్ చేసుకుంటే సౌత్ గేట్, ప్యాలెస్ సౌత్ గేట్, సౌత్ ఎంట్రన్స్ దగ్గర గేట్ దగ్గరనే పార్క్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నడిచే పని ఉండదు. ఒకవేళ ఇక్కడ మీరు పార్క్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది 1 kilometer అట్లా. కాబట్టి ఎప్పుడైనా మీరు ప్యాలెస్ మైసూర్ వచ్చి ప్యాలెస్ వెళ్ళాలనుకున్నప్పుడు వెహికల్ డైరెక్ట్గా ప్యాలెస్ దగ్గరనే మీరు పార్క్ చేసుకోండి. ఇక్కడ ఇదంతా ఇక్కడ పార్క్ చేయొచ్చు. ఇది సౌత్ ఎంట్రన్స్ అనమాట. ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యేకి ఈ ఎంట్రన్స్లో మనకు ఎంట్రీ టికెట్ ఇస్తారన్నమాట. వెహికల్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్, సౌత్ ఎంట్రన్స్ అంటారు, సౌత్ గేట్. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మనము ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్యాలెస్ అంతా ఇప్పుడు జనాలంతా వస్తున్నారు. వీకెండ్ కాబట్టి జనాలు బాగానే వచ్చారు. సో ఈవినింగ్ టైం కాబట్టి కొద్దిగా 3-4 ఆ లెవెల్లో ఆ టైంలో వెళ్ళాను. జనాలు రష్ బాగానే ఉంది. చూద్దాం, ఒకసారి లోపలికి ఎంటర్ కావాలి. ఎంటర్ అయ్యేదానికి మనము ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకొని, మనం చెప్పులు లోపలికి అలో చేయరు. మనం బయటనే తీసి ఆ స్టాండ్స్లో పెట్టేసి వితౌట్ షూస్ అండ్ చెప్పల్స్ ఇంట్లో ఇక్కడ ప్యాలెస్ లేక ఎంటర్ కావాలన్నమాట. ఇది ప్యాలెస్ లేక ఎంటర్ అవుతున్నాం. లోపల భాగం ఇలా ఉంటుందన్నమాట. మొత్తం కొంచెం బ్లూగా ఉంది. కొద్ది గోడలు ఇక్కడ డిజైన్స్ అన్నీ బ్లూగా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది ఇండో బ్రిటన్ స్టైల్ అనమాట. ఇది కట్టింది అప్పుడు నాకు తెలిసి ఇది 1897లో రీబిల్డ్ చేశారు. అప్పుడు బ్రిటిష్ రాణి రీజెంట్ హెల్ప్ చేసి ఈ డిజైన్ ద్వారా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారని నేను విన్నాను. కాకపోతే ఇది ఓల్డ్ ప్యాలెస్ అయితే కాదు. తర్వాత కొన్ని మధ్యలో కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఇక్కడ ఆ హిస్టరీ చూస్తే తెలుస్తుంది మనకు. అంత లోపల వచ్చి స్ట్రక్చర్ అనమాట చూస్తున్నారు. ఇక్కడ ఫోటో గ్యాలరీస్ అన్ని ఏర్పాటు చేశారు. పాత అంటే ఆ కింగ్స్, ఆ రాజుల యొక్క చిత్రాలు, వాళ్ళ వారసులు అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ అన్నమాట. మెయిన్ ఒక ఎంట్రన్స్ పోగానే ఇక్కడ అలో చేశారు. ఇక్కడ నుంచి కొద్ది లోపలికి వెళ్ళని వాళ్ళు ఆ రాణి ఫోటోలు, ఆ సామ్రాజా వాళ్ళ ఫోటోలు అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. యాక్చువల్లీ ప్యాలెస్ వచ్చి 1897లో రీబిల్డ్ చేశారు. అంతకుముందు ఒకసారి టిప్పు సుల్తాన్ పీరియడ్లో ఒకసారి కట్టారు. కానీ తర్వాత ఒక 1574 నుంచి 1638 ఆ మధ్యలో 15-16 శతాబ్దం మధ్యలో వేరే ఉండేదన్నమాట. తర్వాత టిప్పు సుల్తాన్ దాడిలో ఒకసారి మొత్తం ధ్వంసం చేశారంట. ఇది ఈ ప్యాలెస్ అంతా ధ్వంసం చేస్తే తను తిరిగి రీబిల్డ్ చేసి మళ్ళీ వాడుకలోకి తెచ్చారు. కాకపోతే 1893లో 1800 కరెక్ట్ వేయలేదు, 1805లో అనుకుంటా, 5లోనూ 3లోనూ దీన్ని మళ్ళీ వుడ్తో కన్స్ట్రక్షన్ చేశారు. వుడ్తో కన్స్ట్రక్షన్ చేస్తే ఏమైందంటే తర్వాత నెక్స్ట్ అప్పుడు ఒక 1897లో అనుకుంటా, 1897లో ఒక మ్యారేజ్ జరుగుతుంది. రాజవంశంలో ఒక మ్యారేజ్ జరిగినప్పుడు అగ్ని ప్రమాదంతో మొత్తం చెక్కంతా కాలిపోయింది అనమాట. కాలిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ దీన్ని కొత్తగా మళ్ళీ ఇంగ్లాండ్ రాణి రీజెంట్ అని ఆమె హెల్ప్ చేసింది మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసేది. ఇది రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ కొంత భాగం ఆ రాజ కుటుంబానికి అప్పగించి మిగతా అంతా కర్ణాటక గవర్నమెంట్ అధీనం ఉంది ప్రస్తుతానికి. అట్లా అన్నమాట. కొద్దిగా వాళ్ళు ఆ కింగ్స్, ఆ రాజవంశం వాళ్ళు కొంచెం యాక్సెప్ట్ చేస్తుంటారు. దసరా అప్పుడు ఇంత వాళ్ళు ఇక్కడ ఉత్సవాలని ఘనంగా చేస్తుంటారు. ఈ దర్బార్ ఆ లోపల మహల్ అన్నమాట. ఇది ఇక్కడ లోపల కొంచెం డిజైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఎప్పుడంటే 19వ శతాబ్దం స్టార్టింగ్లో కట్టింది కాబట్టి కొద్దిగా స్ట్రక్చరల్గా బాగానే ఉన్నాయి. ఆ ఇంగ్లాండ్ ఆ కల్చర్ అంతా కనిపిస్తుంది కొంచెం డిజైన్లో. ఆ బ్రిటిష్ వాళ్ళ ఫ్లేవర్స్ ఉంటాయి కొన్ని డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అన్నీ ఇచ్చారు దీంట్లో.
బ్రిటిష్ ఇండియన్ ఆర్కిటెక్చర్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫోటోలు అప్పట్లో ఎలా ఉండేది అంటే వాళ్ళ రాజ్యం గురించి ఆ డిజైన్స్ అన్ని ఆ ఫోటోల రూపంలో మొత్తం వాళ్ళకు వాల్ పేపర్ టైప్లో వేశారు. ఇదంతా చూడండి, ఇదంతా అంతా ఎంట్రన్స్ అంతా కాస్ట్లీ పెయింటింగ్స్ అన్ని, ఇవన్నీ పెయింటింగ్స్ అనుకుంటే పెయింటింగ్ వేయించారు ఇవన్నీ. అప్పట్లో ఎలా ఉండేది ఆ రాజు దర్బారు కానీ వాళ్ళ ఏనుగులు, అంబారీలు అంటారు కదా, అంబారీలు అవన్నీ ఇక్కడ నీట్గా ఒక్క ఫోటో ఒక గోడకు నీట్గా అతికించారు. అప్పట్లో ఎట్లా ఉండేది ఆ సైన్యము, గుర్రాలు, ఏనుగులు. ఇది కామన్ ఇట్లా ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంత డిజైన్ నీట్గా ఉంది. కొంచెం కాస్ట్లీని కట్టారు, చూసే లుక్ హై లుక్ ఉంటుంది, రిచ్నెస్ కనిపిస్తుంది అక్కడ ఈ కన్స్ట్రక్షన్లో. ప్యాలెసే కదా ఇది అనమాట. కానీ ముందు ఇంకా బాగుండేదేమో. అప్పుడు టిప్పు సుల్తాన్ కొంత ధ్వంసం చేశారంటారు. తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం, చేసిన తర్వాత మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ చేయడం వల్ల మళ్ళీ డ్యామేజ్ కావడం, దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఇట్లా కొద్దిగా మోడర్న్గా పెట్టారు. కాకపోతే ఆ కలర్స్ మిక్సింగ్ భలే ఉంటాయి అన్నమాట. బ్లూ, కొద్దిగా గ్రే కానీ అక్కడక్కడ కొంచెం పీకాక్ గ్రే అట్లా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్, బాగున్నాయి. ఇదంతా మిడిల్లో కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ లోపల భాగంలో ఆ ఖాళీ గ్యాప్ నుంచి మనం అది మెయిన్ అనమాట. ఆ గోపురం మాది పెట్టారు కదా, ప్యాలెస్ మెయిన్ అట్రాక్షన్ అది. దాని గోల్డ్ కలర్ ఉంటుంది, ఇది బాగా అట్రాక్షన్గా ఉంటుంది అన్నమాట. మిడిల్ నుంచి చూస్తే పైన అది గోల్డ్తో కోటింగ్ చేస్తారు. ఓకే, ఇది లోపల భాగం. సార్ లోపల ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు క్లారిటీగా తెలిసిందన్నమాట. ఇక్కడ లోపల ఖాళీ ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్ చుట్టూ నుంచి అక్కడ చూస్తే చుట్టూ అన్నీ కవర్ అవుతుంది అన్నమాట. ఆ వసారాలో ఉన్నటువంటి రూమ్స్, ఆ ఫ్లోర్స్ అన్ని 3 to 4 ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ ప్యాలెస్. అన్నీ కనిపిస్తుంది ఆ మధ్య భాగం నుంచి. ఇక్కడ 2 సింహాల మారి పెట్టారు, టైగర్స్ అనుకుంటా. ఇలా ఉందనుకుంటున్నాను. ఆ ఫ్రేమ్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఎంత నీట్గా చూస్తే మొత్తం వరుసగా ఒక 30 నుంచి 40 వరకు కనిపిస్తాయి ఇట్లా డిజైన్స్. సూపర్గా ఉంటుంది. ఫోటోకి వెళ్ళే సూపర్గా వస్తుంటాయి. చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇది ఆ వుడ్ వర్క్ మంచి కాస్ట్లీ వుడ్. ఈ పక్కన వాళ్ళ ఆ దర్బార్లో వాడిన ఆ సింహాసనాలు, ఆ వెండి అదేమంటారు కుర్చీలు, ఆ చైర్లు అవన్నీ పెట్టారు. పైన లైటింగ్ అప్పట్లోనే వాడు కదా, 1897లో అనుకుంటా రీకన్స్ట్రక్షన్ అప్పుడు వాడినాయి ఇవన్నీ. కొంచెం కాస్ట్లీ మెటీరియల్ వాడారు, అంటే అప్పుడు ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా హెల్ప్ చేశారు బాగా నీట్. ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసిన సిల్వర్ థ్రోన్స్. బ్యూటిఫుల్గా ఉన్నది, డిఫరెంట్గా అలా వాడిన ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్, దానికి వాడిన కుర్చీ, చైర్లు వెండితో చేశారు, నగిసితో. రెడ్ కార్పెట్ మీద పెట్టారు. మైసూర్ ప్యాలెస్ చూడడానికి బాగుంటుంది, కానీ లోపల మ్యూజియం ఉంటుంది. ఈసారి మ్యూజియంలోకి అలౌ చేయలేదు, కానీ నార్మల్గా ఆ దర్బార్ హాలు, క్వీన్ హాల్ ఇట్లా కొద్ది భాగం మాత్రమే అలౌ చేస్తారు. ఈసారి ఫుల్గా అలౌ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ హెవీ రష్ ఉండడం వల్ల మ్యూజియానికి సపరేట్గా పోలేదన్నమాట. వెనక వైపు పోవాలి మ్యూజియము. మెయిన్ హాల్స్ అన్నీ ఎంట్రన్స్ ఇచ్చారు అంతే. ఆ సౌత్ నుంచి ఎంటర్ అయినా చూసుకొని ఇట్లా ఈస్ట్కు వెస్ట్కి వచ్చి మళ్ళీ సౌత్కి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట. ఇక్కడంతా బ్లూగా ఉంది. ఈ స్ట్రక్చర్ అంతా కొంచెం బ్లూ కలర్లో ఇచ్చారు, రిచ్నెస్ బాగా కనిపిస్తుంది ఇక్కడ అనమాట. అంతే, ఇంకా అలా కవర్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎంట్రన్స్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ దర్బార్ హాల్ అనమాట. ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి దర్బార్ నిర్వహించేవాళ్ళము. ఇదంతా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి స్టెప్స్ దర్బార్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ ఇదంతా దర్బార్ హాల్.
మనకి కాస్ట్లీగా ఉంది బాగా, లోపల డిఫరెంట్ అది కొద్దిగా గ్రీనిష్ ఆ కలరు. స్ట్రక్చర్ బాగుంది ప్యాలెస్, ఒకసారి చూడదగిన ప్లేస్. మైసూర్ ప్యాలెస్ అంటేనే కొద్దిగా మళ్ళీ మళ్ళీ చూడలేము, ఒకసారి ఎప్పుడైనా మైసూర్ వెళ్ళినప్పుడు మైసూర్ ప్యాలెస్ కంపల్సరీ విజిట్ చేయాల్సి వస్తుంది. దసరా అప్పుడు ఇంకా అసలు పోలేము అప్పుడు, కాబట్టి కొంచెం 1 వీక్ లేట్గా ఉన్నాయి. డెకరేషన్స్ అట్లే ఉన్నాయి కానీ ఆ ఫ్లవరింగ్ అవన్నీ తీసేశారు, ఫ్లవర్స్ అన్నీ అట్లా లేవు కానీ మిగతా అన్నీ ఉన్నాయి. అదన్నమాట. ఇది మెయిన్ హాల్లోకి వెళ్దాం. ఇక్కడ గోల్డ్ కలర్ మిర్రర్లో కనిపిస్తుంది. ఇక్కడ పక్కన ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ వెళ్దాం. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ ఇంకో హాల్లోకి ఇది ఎక్స్టర్నల్గా బయట వచ్చి వ్యూ వస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో హాల్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ దీంట్లో లైబ్రరీ ఉన్నాయి, మ్యూజియం ఉన్నది, జగన్మోహన్ మహల్ అట్లా డిఫరెంట్ పేర్లతో సంభవ మహల్ అట్లా. అది మైసూర్ ప్యాలెస్ ఇదన్నమాట వ్యూ. పైకి వెళ్దాం. పైకి వెళ్తే చూద్దాం ఏముందో పైన. స్టాచ్యూ పెట్టారు, డెమో పీస్ మామూలుగా రాజు కూర్చోంటే పక్కన భట్టుడు కాపాలంటే డెమో ఒక విగ్రహం తయారు చేసి పెట్టారు. ఇక్కడ చైర్లో కూర్చొని ఇట్లా నరసింహ కృష్ణరాజు వడియార్. బాగా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కలర్ చూడు, బాగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ చాలా తీసుకుంటే చాలా వరుసగా ఒక 20-50 వరకు ఒకటే సేమ్, ఎటు చూసినా ఒకటే డిజైన్ కనిపిస్తుంది ప్యాలెస్ లోపల. ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది హైలైట్. ప్యాలెస్ లోపల వెళ్ళినప్పుడు మీరు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి దర్బార్ పైన రాజుల దర్బార్ అంటారు కదా, దర్బార్ ఇక్కడ కూర్చొని మిగతా వాళ్ళంతా ఇక్కడ కింద కూర్చునే సీటింగ్స్ ఇచ్చారన్నమాట. ఏ పక్క ఆ కుషన్తో. రష్ ఎక్కువ ఉంది ఇక్కడ, జనాలు అంతా అటు ఇటు తిరుగుతున్నారు. ఇది దర్బార్ హాల్ అంటారు. ఇక్కడ ఈ సైడ్ అంతా కూర్చునేది అనమాట. ఎవరైనా అప్పట్లో ప్రజా దర్బార్ అంటే కూర్చుంటారు. ఈ సైడ్ మినిస్టర్స్, ఆ సైనికులు మొత్తం ఆ రాజ దర్బార్ అంతా ఇక్కడ ఉండేది. ఎదురుగా ఇక్కడ చైర్ వేసుకొని కూర్చున్నారు రాజు. ఇటు సైడ్ సైనికులు వాళ్ళంతా మంత్రులంతా ఉండేవాళ్ళు. ఎదురుగా ప్రజలు వచ్చి ఉండేవారు అన్నమాట. ఇది మెయిన్ దర్బార్ హాల్ అంటారు. ఇక్కడ ఇది బయటకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే నీకు వ్యూ కనిపిస్తుంది. బయట ప్యాలెస్ బయట వరకు కనిపిస్తుంది. ఇక్కడ కూర్చుంటే మనం అన్నీ మొత్తం కావాలనిపిస్తుంది. ప్రజా దర్బార్ హాల్. ఈ పైన ఆ టెర్రస్ అంటారు, పైన వేసారన్నమాట. ఆ రూఫ్కి వేసిండే డిజైన్స్ ఇవన్నీ. ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రజా దర్బార్గా ఉన్నప్పుడు ఇక్కడ ఎదురుగా ప్రజలంతా ఉండేవాళ్ళు. రాజు ఇక్కడ కూర్చొని ఆ దర్బార్ నిర్వహించేవాళ్ళు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మంత్రులు, ఇంకా మెయిన్ వాళ్ళ రాజవంశానికి సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు అనమాట. ఇది అదే ఇక్కడ వచ్చిందంటే ఇంకా అయిపోయింది. ఇంక జస్ట్ 5 minutes
ఇది ప్యాలెస్ లోపల చాలా బాగా ఇచ్చారు, అందమైన ఆ స్ట్రక్చర్ కానీ ఆ డిజైన్స్ చాలా బాగా చేశారు అప్పట్లోనే. నాకు తెలిసి అప్పట్లో చాలా ఖర్చు ఉంటుంది. అప్పట్లో నాకు సుమారుగా ఒక 45 లక్షలు ఏమైందని చూసాను, నేను విన్నాను. అప్పట్లో 50 లక్షలు ఖర్చు అయినట్టు దీనికి. అంటే లెక్కేసుకో, ఒక 100 సంవత్సరాల ముందు 50 లక్షలు అంటే ఇప్పుడు సుమారు ఒక 500 కోట్లు ఉండొచ్చు మినిమం నాకు తెలిసి. అప్పట్లోనే 100 సంవత్సరాల ముందు కరెన్సీ ఇప్పటికి లెక్కేసుకుంటే అప్పట్లో 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే ఇంకా రాజవంశీయులు ప్లస్ అప్పట్లో ఉండే ఇంగ్లాండ్ క్వీన్, ఇప్పుడు ఎంత డబ్బులు లెక్కేసుకోండి ఇప్పట్లో. చాలా బాగుంది, కానీ మెయింటెనెన్స్ బాగానే ఉంది ప్రస్తుతానికి. అందమైన మైసూర్ ప్యాలెస్. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో. సో 3-4 ఇక్కడ ఇంకోటి ఉంటుంది కొంచెం, ఇంకో హాల్లోకి ఎంటర్ అయితే అక్కడ బాగుంటుంది. ఇంకా ఇదంతా గోల్డ్ కలర్లో ఉంది. ఇది మెయిన్ దర్బార్. అక్కడ రాజ సింహాసనం ఉంది, గోల్డెన్ చారియట్ అంటారు కదా, బంగారు సింహాసనం. ఇక్కడ బంగారు సింహాసనం ఎదురుగా అక్కడికి అలో చేయట్లేదు, జస్ట్ లాస్ట్లో ఉంది బంగారు సింహాసనం. ఇది మెయిన్ దర్బార్ అనమాట. లోపల కాకుండా లోపల మెయిన్ రాజు ఆ బంగారు సింహాసనం కూర్చొని ఇక్కడ నుంచి సభ నిర్వహించాడు అన్నమాట. ఇది మెయిన్ హాల్, మొత్తం బంగారు వర్ణంతో మర్చిపోతుంది. ఆ పెయింటింగ్స్ అట్లా ఇచ్చారు, మైట్గా గోల్డ్ కలర్లో పెయింటింగ్స్ ఉన్నాయి, కొంచెం అట్లా గ్రీనిష్గా. బంగారు వర్ణంతో మెలిచిపోతుంది ఈ హాల్. ఇది మెయిన్ హాల్ అనమాట. అక్కడ మామూలుగా స్క్రీన్ కట్టేశారు, స్క్రీన్ పైన ఎదురుగా పైన బంగారు సింహాసనం ఉన్నది. ఆ బంగారు సింహాసనం విజిట్ చేయాలి, సపరేట్గా మళ్ళీ టికెట్ తీసుకొని అక్కడ వెళ్ళి క్యూ పెద్దదిగా ఉంది, వెళ్ళాను నేను బంగారు సింహాసనం కొరకు. అదన్నమాట. ఇది బాగుంది, ఈ మెయిన్ హాల్ బాగా కనిపిస్తుంది. జస్ట్ చూసేకి గ్రాండ్ లుక్ ఉంది. ఇక్కడ రాజ దర్బార్ హాల్ ఏమి, ఇది మెయిన్ దర్బార్ హాల్. బంగారు సింహాసనం, మిగతా డీటెయిల్స్, మిగతా అలంకరణలు ఎక్కువ ఉన్నాయి దీంట్లోనే. ఇది చూసుకోండి, ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకోవడం అలా చేస్తున్నారు. చూస్తారా శాండ్లేర్స్ ఎంత రిచ్గా ఉన్నాయి, గోల్డ్ కోటెడ్ శాండ్లేర్స్. ఇక్కడ చూసుకొని అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బయట వెళ్ళిపోవడం. లుక్ అయింది కదా, పైన రూఫ్ మీద ఎంత బాగా డిజైన్ పెట్టారు. మొత్తానికి బాగుంది. మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసాను మనం కొద్దిగా, కానీ ఇక్కడ మ్యూజియం అంతా అలో చేయలేదు, ఓన్లీ మెయిన్ హాల్స్ చూసుకొని వచ్చేసాను అనమాట. ఇక్కడ నుంచి బయట వెళ్ళిపో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఏనుగులకు అంబారి, దసరా అప్పుడు ఏనుగులకి వేస్తారు కదా, అంబారి అంటారు కదా, అంబారి అంతా ఇక్కడ గ్లాస్లో పెట్టి భద్రపరిచారు. అది స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఏనుగు అంబారి దసరా అప్పుడు అమ్మవారిని ఏనుగు మీద పెట్టి ఊరేగిస్తారు. ఆ ఆర్నమెంట్స్ అన్ని ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడండి, ఇవి ఏనుగు అంబారికి వాడే ఆర్నమెంట్స్. ఆ ఏనుగు పైన తల మీద పెడతారు కదా, తల మీద, తొండానికి, కాళ్ళకు ఆ కవచాలన్నీ ఇక్కడ పెట్టారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఇచ్చారు. మామూలుగా ఓన్లీ దసరా అప్పుడు వాడతారు, మిగతా అప్పుడు ఇక్కడ స్టోర్ చేసి పెడతారనమాట. నైస్. అదే అండి, చూసారు కదా మైసూర్ ప్యాలెస్ లోపల అంతా సుందరమైన నగిషీలు, వాళ్ళ చైర్లు, ప్రజా దర్బార్ హాళ్ళు. ఇది సో ఇది బ్యూటిఫుల్ మైసూర్ ప్యాలెస్. ఇక్కడితో ఈ మైసూర్ ప్యాలెస్ వీడియో ఎండ్ చేసి నెక్స్ట్ లొకేషన్ ఉన్నప్పుడు ఆ వీడియో కవర్ చేస్తాను.
ఇంకా అక్కడి నుంచి బయట వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం గ్రీనిష్ కలర్ ఉంది, పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఏదో ఒక తీగ అల్లింది, చాలా పెద్ద పెద్ద ఆకులు, చూడడానికి భలే ఉంది. ఇది ఎగ్జిట్ అప్పుడు, ఎంట్రన్స్ అప్పుడు కనిపిస్తుంది. ఇది వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంది. ఆ చెట్టుకి పెద్ద, చాలా 100 సంవత్సరాల ముందు చెట్టు. ఆ చెట్టుకి ఒక తీగ అల్లింది, పెద్ద పెద్ద ఆకులు కనిపిస్తుంటాయి, చూడడానికి కళ్ళకి బాగుంది, చాలా బాగుంది. అది ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ప్రస్తుతానికి ఇది మైసూర్ ప్యాలెస్ ఈ వీడియోలో కవర్ చేశాను. ఓకే, నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.